హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉప్మా తయారు చేస్తున్నాను. ప్యాన్ పెట్టాను, కొంచెంగా నెయ్యి వేస్తున్నాను, కొంచెంగా ఆయిల్ కూడా వేస్తాను. తాలింపు సరుకులు ఆవాలు, ఏడుశనకాయలు, శనగపప్పు, జీడిపప్పు, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేయటానికి వాటర్ రెడీగా పెట్టుకోవాలి. వాటర్ అందులో వేయాలి. నేను హాట్ వాటర్ వేస్తున్నాను. మనం రవ్వ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. వాటర్లో మీకు ఎంత కావాలో అంత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులోని ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ తిరగబడిపోయిన తర్వాత మనం రవ్వ వేసి కలుపుకోవాలి. మనం ఉండలాగపోకుండా శుభ్రంగా కలపాలి. ఇది కలపకోకుండా ఉంటే ఉండలు అయిపోద్ది. సరిగ్గా కలుపుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా అందంగా, చాలా రుచిగా కూడా ఉంటుంది. పెసరొట్టు వేద్దాం రండి. పెసరొట్టు వేస్తున్నాను. ఓన్లీ ఉత్తిపప్పే ఇది. దీన్నే పెసరొట్టు ఉప్మా అంటారు. ఈరోజు మేము పెసరొట్టు ఉప్మా తయారు చేసుకున్నాం. ఎలా ఉందో ఏంటో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీ చేశాను కానీ వీడియో పెట్టలేదు. చట్నీ అని కొత్తిమీర, ఏడుశనగలు, కొబ్బరికాయ వేసి చట్నీ చేశాను. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.